వర్షం ఎలా కురుస్తుంది? వర్షపు కథ నీటి ఆవిరితో మొదలవుతుంది. మీరు తడిసిన బట్టలను బయట ఆరవేస్తే కొంతసేపటికి అందులో నీరు అదృశ్యమవుతుంది. బట్టలు ఆరిపోతాయి. అదేవిధంగా ఒక పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి ఎండలో ఉంచినట్లయితే 2 రోజుల్లో ఆవిరైపోవచ్చు. బట్టల్లో నీరు, పళ్ళెంలో నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది. ఈ విధానాన్ని బాష్పీభవనం, ఆవిరవడం అంటాం. అంటే నీటిని వేడి చేయకపోయినా ఆవిరైపోతుంది. భూమి ఉపరితలం మీద మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలు ఉన్నాయి. వీటి నుండి నీరు ఎడతెగకుండా ఆవిరవుతూ ఉంటుంది. ఎక్కడ తేమ ఉంటే అక్కడంతా ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ బాష్పీభవనం మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరవుతుంది. వేడిగాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు అది చల్లబడుతుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. అలా నీటి ఆవిరి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము, ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడడం వల్ల ఎక్కువ నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్ష రూపంలో కురుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.